18 ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమకు గత ఏడాది స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చడానికి సంవత్సర కాలం పట్టినా ఓపికతో ఎదురు చూశామని సమగ్ర శిక్ష ఉద్యోగులు అన్నారు. గత ప్రభుత్వంపై తాము చేస్తున్న పోరాటాన్ని సమర్థించిన సీఎం రేవంత్ రెడ్డి నేడు అధికారంలో ఉండి కూడా తమను క్రమబద్ధీకరించేందుకు కాలయాపన చేయడం శోచనీయంగా ఉందన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా అధ్యక్షుడు జాలిగామ కిషన్ ఆధ్వర్యంలో సమగ్ర శిక్షణ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 9వ రోజు కొనసాగింది. సమ్మెకు పలు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగిని హైమావతి అకాల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రమబద్ధీకరణ కోసం గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న తమను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుందో లేదో అన్న ఆందోళనతో హైమావతి అకాల మరణం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం భరోసాగా 25 లక్షల రూపాయలను అందజేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకముందే 12 వింగుల సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం ద్వారా మేము రాష్ట్ర కమిటీకి ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా ఉద్యోగ సహచరిణి అయినటువంటి సిసిఓ హైమావతి గారు తిరుమలాయపాలెం మండలం ఖమ్మం జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు. వారు గత 18 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఎంఆర్సీలో మండల విద్యాశాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తూ ఏదైతే మేము గత 13 రోజులుగా ఈ రీలే నిరసన నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నామో ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోగా 100 రోజుల్లోపే మీ హామీని మీ సమస్యలు తీర్స్తా అని చెప్పిన సీఎం గారు ఇంతవరకు తీర్చలేదని మా యొక్క ఉద్యోగ సహచరిని వారు మనస్తాపానికి ఆవేదనకు గురై ఉద్యోగ భద్రత లేదని కనీస వేతనం లేదని మా సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం ఇంకా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని చెప్పేసి తను మనస్తాపానికి గురై అకాల మరణం చెందడం జరిగింది. మరి ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి మరి వారి కుటుంబానికి న్యాయం చేస్తుందని గత 18 సంవత్సరాలుగా ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష అభియానులో వర్క్ చేస్తున్నాను. చాలని జీతాలతో శ్రమ దోపిడికి గురవుతూ బానిస బ్రతుకుతూ వెట్టి చాకిరీ చేస్తూ మా జీవితాలను గడుపుతున్నాము. ఈరోజు నిన్న నైట్ తిరుమలాపాలెం సిసిఓ గారు హైమావతి గారు అకాల మరణానికి చెందారు. ఇదే ప్రభుత్వ ఉద్యోగులైతే ఎక్స్గ్రేషియా ఇంకా ఇతర బెనిఫిట్స్ ఉంటాయి, కానీ మాకు అలాంటి బెనిఫిట్స్ ఏమీ లేదు. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా ఆవేదనను గుర్తించి మా బానిస బ్రతుకుల నుండి మాకు విముక్తి కలిగించాలని కోరుకుంటూ వెంటనే మా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ దాదాపు 12 వింగుల వారు ఉన్నారు. ఇంత సమ్మె బాట బట్టి 9వ రోజు అవుతున్నా కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచి మమ్మల్ని చూడకపోవడం చాలా శోచనీయం.